అగణిత మేధో సంపన్నులందరికీ, గర్వరేఖా సమన్వితులందరికీ స్వాగతం, దివ్య స్వాగతం. విద్వత్ పక్షపాతులందరికీ గర్వరేఖా సమన్వితులందరికీ, అగణిత మేధో సంపన్నులందరికీ, దగద్దగాయమానమైన దివ్య వెలుగులతో బాసురంబై భాసిల్లుతున్న భాగవతోత్తములందరికీ, ఉన్నది ఉన్నతమైనదని తెలిసి కూడా ఉన్నతమైన దాన్ని వదిలి ఉన్నదంతా అనుభవించాలన్న ఏకైక లక్ష్యంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆరంభించిన ఈ ప్రియమైన సాహసయాత్రకి ఒడిగట్టిన నా సహదేవుళ్ళందరికీ, సహస్వర్గవాసులందరికీ స్వాగతం, దివ్య స్వాగతం. ఈ వాగ్వైభవాన్ని శ్రవణాలంకృతంగా శ్రవణం చేసి హృదయంగా మీ అంతరంగంలోకి స్వాగతించుకుని ఆ అంతరార్థాన్ని ఆలోచన సంవిధానంగా మలుచుకుని జీవన విధానంగా పరిణమింపచేసుకోవటానికి పరితపిస్తున్న ప్రణవ ప్రతిబింబాలకి ప్రణతితతులు. అద్భుతమైన ఈ ప్రభాత మారుతానికి స్వాగతం, దివ్య స్వాగతం. ఎప్పటి నుంచో ఉంటూ ఎప్పటికో తానున్నానని గుర్తెరిగి తాను ఉన్నదే ఉన్నతమైనదని తెలిసి కూడా ఉన్నది ఉన్నదంతా అనుభవించాలన్న ఏకైక ఆధ్యాత్మిక లక్ష్యంతో ఉన్నతమైన దాన్ని వదిలి ఉన్నదంతా అనుభవించాలన్న లక్ష్యంతో ఈ విజ్ఞాన విహార యాత్రకి అంకురార్పణ చేసి ఆ నేపథ్యంలోనే మానవత్వంగా పిలువబడుతున్న ఈ ప్రియమైన సాహసయాత్రకి ఒడిగట్టిన ధీరులారా, దివ్య స్వాగతం. దగద్దగాయమానమైన దివ్య వెలుగులతో బాసురంబై బాసిల్లుతున్న ఓ భాగవతోత్తములారా, ఇదే మీకు స్వాగతం, దివ్య స్వాగతం. ఎప్పటి నుంచో ఉంటూ ఎప్పటికో ఉన్నది ఉన్నదని గ్రహించింది. తానున్నదే ఉన్నతమైనదని తెలిసి కూడా ఉన్నది ఉన్నదంతా అనుభవించాలన్న ఏకైక ఆధ్యాత్మిక లక్ష్యంతో ఉన్నతమైన దాన్ని వదిలి ఉన్నదంతా అనుభవించే నేపథ్యంలో ఒక ఆధ్యాత్మిక మహాప్రయాణానికి, మహాప్రస్థానానికి అంకురార్పణ చేసి ఆ నేపథ్యంలోనే మానవత్వంగా పిలువబడుతున్న ఈ ప్రియమైన సాహసయాత్రకి ఒడిగట్టిన ధీరులారా,
ధీమంతులారా, శ్రీమంతులారా, దివ్యులారా, ఇదే మీకు నా దివ్య స్వాగతం. ఆధ్యాత్మిక రసోత్పాదనకి సిద్ధంగా ఉన్న గురువరేణ్యులు, ఆధ్యాత్మిక రసాస్వాదనకి సిద్ధంగా ఉన్న శిష్యులు, వీరి సంగమం ఎప్పుడు హృదయాంగమమే. హృదయావిష్కరణకి దోహదపడే హృదయాంగమమైన ఈ సంగమానికి విచ్చేసిన సహస్వర్గవాసులందరికీ హృదయంగా స్వాగతం, శుభస్వాగతం, దివ్య స్వాగతం, ఘన స్వాగతం. ఆధ్యాత్మిక రసోత్పాదనకి సిద్ధంగా ఉన్న గురువరేణ్యులు, ఆధ్యాత్మిక రసాస్వాదనకి సిద్ధంగా ఉన్న శిష్యాంకురాలు, వీరి సంగమం ఎప్పుడు హృదయాంగమమే. హృదయావిష్కరణకి దోహదపడే హృదయాంగమమైన ఈ సంగమానికి విచ్చేసిన సహస్వర్గవాసులందరికీ హృదయంగా ప్రణతితతుల్ని సమర్పించుకుంటూ, వేదన లేని ఈ వేడుకకి, ఈ అహంకార మమకారాల సంస్కరణ యజ్ఞానికి, ఈ అద్వితీయ అద్వైత జ్ఞాన సౌరభాల సమ్మేళనానికి, ఈ జీవ బ్రహ్మైక్య విచారణకి, ఈ అంతర్ముఖాలయానికి, ఈ జీవేశ్వర అభేద దర్శనాలయానికి, ఈ దివ్యజ్ఞాన మందిరానికి, మీ పుట్టినింటికి, మీ సహజత్వానికి, మీ నిజతత్వానికి, మీ శాశ్వతత్వానికి, మీ సృజనాత్మకతకి, మీ సహజాతానికి స్వాగతం, దివ్య స్వాగతం, శుభస్వాగతం. ఓ ధీమంతులారా, ఓ శ్రీమంతులారా, ఈ జన్మలో ఆధ్యాత్మికతకే అగ్రతాంబూలం అని నినదిస్తూ ఈ పదార్థ రూప జగత్తులోకి ప్రవేశించి మీరు ఎంచుకున్న లక్ష్యం కోసమే జీవిస్తున్న నిబద్ధత కలిగిన ఓ దేవదేవుళ్ళారా, స్వాగతం, ఇదే మీకు దివ్య స్వాగతం, శుభస్వాగతం. మీ స్వరూపం ఎలాంటిదైనా, మీ స్వభావం ఎలాంటిదైనా, మీ లింగ వ్యవస్థ ఏ వ్యవస్థకి సంబంధించిందైనా, మీ తీరుతెన్నులు ఎలాంటివైనా, మీ గుణగణాలు ఎలాంటివైనా, మీరు అద్భుతమైన కాంతిపుంజాలు. కాంతిపుంజాలందరికీ స్వాగతం, శుభస్వాగతం. ఈ ప్రాతః సమయాన్న ప్రాతస్మరణీయంగా మన స్వస్వరూప స్వస్వభావ జ్ఞానాన్ని స్మరిద్దాం. మన మస్తకాలయంలో, మన మస్తిష్క కణజాలాల సముదాయంలో, మన మస్తిష్క కణజాలాల సముదాయ సముద్రంలో మన నిజ దివ్యత్వాన్ని అనుష్ఠానం చేసుకునే ప్రక్రియకి అంకురార్పణ చేద్దాం. ఆహా, ఎంతటి వైభోగమో కదా! వైదికాన్ని మించిన వైభోగం మరొకటి ఉండనే ఉండదు కదా. అత్యంత వైభవమైన వైదికాన్ని ఈ ప్రాతస్సమయాన్న ప్రాతస్మరణీయంగా స్మరించటం మన సౌభాగ్యమే. ఈ జ్ఞానాన్ని సుసంపన్నం చేసుకోవటం, ప్రజ్ఞలో కృతార్థులుగా ఎదగటం మన సౌభాగ్యమే. మానవాళి అంతా దైవం కోసం బాహ్యంలో అన్వేషిస్తుంటే, తన అంతరంగంలోనే తానే అయి ఉన్న, తన నిజతత్వమే అయ్యున్న, తన సహజత్వమే అయ్యున్న
తన దైవం యొక్క అస్తిత్వాన్ని, ఆ తండ్రి యొక్క అతుల్యమైన సామర్థ్యాన్ని, ఆ తండ్రి అనునిత్యం కురిపిస్తున్న అవ్యాజ్యమైన ప్రేమని ఆవిష్కరించిన మహనీయులు మీరు. అవును, నిజం. ఈ పుడమి మీద ప్రస్తుతం అసంఖ్యాకమైన మానవ సంతతి జీవిస్తూ ఉన్నా వారందరూ దైవం కోసం బాహ్యంలో అన్వేషిస్తూనే ఉన్నా అతి కొద్ది మంది మాత్రమే ఆ దైవం బాహ్యంలో లేనేలేడని, ఆ దైవం మీ అంతరంగంలో కొలువై ఉన్నారని, సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరేనని, ఆ పరమాత్మే హృదయస్థానీయుడై హృదయేషు జనార్దనుడై మీ మీద అనునిత్యం అవిచ్ఛిన్నంగా తన అవ్యాజ్యమైన వాత్సల్యామృతాన్ని కురిపిస్తున్నారని, అతుల్యమైన సామర్థ్యంతో, అతుల్యమైన శక్తితో ఆయన మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉన్నారని. పరమాత్మ మీ మీద కురిపిస్తున్న అవ్యాజ్యమైన ప్రేమని అతుల్యమైన శక్తి సామర్థ్యాల్ని గుర్తించగలిగిన అరుదైన వారు మీరు. జీవితంగా పిలువబడుతున్న మీ మహాగ్రంథంలో ఇప్పటికే ఎన్నో పుటలు, ఎన్నో జన్మలు. జీవితంగా పిలువబడుతున్న మీ దివ్య గ్రంథంలో ఇప్పటికే జన్మలుగా పిలువబడుతున్న ఎన్నో పుటలు గడిచిపోయాయి. కానీ అనేక జన్మల్లో కేవలం ఉదరపోషణ కోసమే, కేవలం సమాజం గుర్తింపు కోసం మాత్రమే, కేవలం ఆ నాగరికతలో ఆ నలుగురు గుర్తింపు కోసం మాత్రమే ఇంద్రియాల ఇంద్రజాలంలో జీవిస్తూ కాలగమనంలో వయోభారానికి లోనై ఏదో ఒకరోజు ఈ దేహయాత్రను ముగించుకుని మరల స్వర్గధామంలోకి పునఃప్రవేశించారు. మరో జన్మ తీసుకుని మరోసారి ఈ భూతల యాత్రకు విచ్చేశారు. కానీ ఎప్పటిలాగానే, అందరిలాగానే ఈ జన్మని కేవలం ఉదరపోషణ కోసమే, ఈ జన్మనం కేవలం సమాజం గుర్తింపు కోసం మాత్రమే, ఈ నాగరికతలో ఈ నలుగురు గుర్తింపు కోసం మాత్రమే, ఈ భౌతికమైన సిరి సంపదల విషవలయంలోనే జీవిస్తూ కాలగమనంలో వయోభారానికి లోనై తదుపరి జన్మని కూడా నిరర్ధకంగా ముగించుకుని దేహయాత్రని చాలించుకుని ఈ భూతలం నుంచి నిష్క్రమించారు. ఆ అనేక జన్మల నేపథ్యంలో ఈ జన్మ మకుటాయమానం. ఎందుకంటే అత్యంత నిగూఢమైన సత్యాన్ని, జ్ఞానాన్ని, పరమగోప్యమైన సత్యాన్ని, ఇంద్రియాతీతమైన దివ్య జ్ఞానాన్ని ఎట్టకేలకు వివేకామృత భాష్య భూషితమై అందుబాటులోకి వచ్చిన ఈ దివ్య విద్యని అందుకోవటంలో మీరు కృతార్థులయ్యారు. మీ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవటంలో కృతకృత్యులయ్యారు.
పాత్రోచితంగా వ్యవహరిస్తే వ్యవహరించవచ్చుగాక. పాత్రోచితంగా వ్యవహరించిన వ్యవహారాలేవి నా స్వయానికి సంబంధం లేదన్న అత్యంత నిగూఢమైన సత్యాన్ని ఆవిష్కరించిన ధీరులు మీరు, ధీమంతులు మీరు, శ్రీమంతులు మీరు. యోగీశ్వరుడైన వేమన వచించినట్లుగా, ఉద్ఘాటించినట్లుగా చదివి 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 చచ్చురేలో, సావులేని చదువు చదవరేలో, చావులేని చదువు చదవక కోట్లాది జనులు చచ్చిరి కదయా విశ్వదాభిరామ వినురవేమ. ప్రతి జన్మలో ఆ సాంకేతిక పరిజ్ఞానం మోజులో, ఆ భాషా పాండిత్యం యొక్క మోజులో, ఆ లాలసలో, ఆ లంపటలో దేహం బతికితే చాలన్న చందంగా దేహాన్ని బతికించారు, జీవితాన్ని హత్య చేశారు. కానీ ఈ జన్మలో ఆధ్యాత్మికతకే అగ్రతాంబూలం అని నినదిస్తూ దాన్నే విధి విధానంగా మలుచుకుంటూ జీవించిన మీరు ధీరులు కాక ఇంకేమవుతారు? మీ ఔచిత్యాన్ని అభివర్ణించడానికి మానవ సంతతి ఇంకా శబ్దాల్ని ఆవిష్కరించాల్సి ఉన్నదా అన్న చందంగా మీ పరిణితి పురోగతి దిశగా పయనిస్తున్నది. అందుకే 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 ఓ విద్వత్పక్షపాతులారా, విద్వత్పక్షపాతం అంటే అతడి జీవితంలో ఉన్నది ఒకే ఒక్క లక్ష్యం. ఇప్పటికే సమపార్జించుకున్న దివ్యజ్ఞాన సంపదని పదిలంగా మస్తకాలయంలో పొందుపరుచుకోవటం, ఆ ఆల్చిప్పలో కురిసిన చల్లని చక్కని వాన చినుకుని ఆణిముత్యంగా మలుచుకోవటం, మరింత దివ్య జ్ఞానానుష్ఠానం కోసం జీవించటం. అతడే విద్వత్పక్షపాతి. ఇప్పటికే పొందిన దివ్య జ్ఞానాన్ని అనుష్ఠానం గావింపబడిన జ్ఞానంతో అనుష్ఠానశీలునిగా పరిణమింపబడటం, ఇప్పటికే అనుష్ఠానం చేసుకున్న దివ్య జ్ఞానంతో అనుష్ఠానశీలునిగా పరిమళించడం, మరింత దివ్య జ్ఞానానుష్ఠానం కోసం ఈ జన్మని కేటాయించటం. ఏ క్షణమైతే మీరు జిజ్ఞాసులుగా మారిపోయారో, ఏ క్షణమైతే మీరు ముముక్షువులుగా మారిపోయారో, ఆ క్షణమే మీరు విద్వత్పక్షపాతులుగా మారిపోయారు. అవును, నిజం. మీరే, స్వయంగా మీరే గర్వరేఖా సమన్వితులు. మీ స్పర్శని భూతలం గర్వంగా స్వీకరిస్తున్నది. మిమ్మల్ని చూసి భూతలం, మిమ్మల్ని చూసి ఈ ప్రకృతి పరవశించిపోతున్నది, గర్వపడుతున్నది. ఎన్నో నాగరికతలు వస్తున్నాయి, ఎన్నో నాగరికతలు నిష్క్రమిస్తున్నాయి. ఆ నాగరికతల్లో కొన్ని వందల వేల కోట్ల మంది జీవిస్తూ ఉన్నా వాళ్ళందరూ దేహాలుగానే జీవించారు, దేవుళ్ళుగా జీవించలా. నిజానికి ఇక్కడున్న ప్రకృతి, ఇక్కడున్న భూతలం ఒక వాగ్దానాన్ని చేసింది. సుదూర తీరాల నుండి సుదీర్ఘ ప్రయాణం చేసి తన్నాశ్రయించి తనలో అంతర్భాగంగా జీవించడానికి దిగివచ్చిన దేవదేవుళ్ళందరికీ, కాంతిపుంజాలందరికీ జీవించడానికి, జీవించి ఆధ్యాత్మికంగా ఎదగటానికి సరి అయిన వాతావరణాన్ని పరికల్పిస్తానని ఒకానొక కాంతిపుంజం చేసిన ప్రమాణమే
ఈ భూతలంలో మీకు అందుబాటులోకి వచ్చిన ప్రకృతి. సుదూర తీరాల నుండి సుదీర్ఘ ప్రయాణం చేసి తననాశ్రయించి తనలో అంతర్భాగంగా జీవించటానికి దిగివచ్చిన దేవదేవుళ్ళందరికీ, కాంతిపుంజాలందరికీ జీవించడానికి, జీవిస్తూ ఆధ్యాత్మికంగా ఎదగటానికి సరి అయిన వాతావరణాన్ని పరికల్పిస్తానని ఒకానొక కాంతిపుంజం చేసిన వాగ్దానమే ఈ భూతలంలో మీరు అనుభవిస్తున్న ప్రకృతి. కానీ దేవదేవుళ్ళకి ఆశ్రయం ఇస్తానని చేసిన వాగ్దానం నెరవేర్చుకోవటం విఫలమవుతానే ఉంది. దేహాలకి మాత్రమే ఆశ్రయం ఇవ్వగలుగుతూ ఉంది. ఈనాటికి దేహంలో ఉన్న దేవుడికి, దేహదారి అయిన దేవుడికి తాను ఆశ్రయం ఇవ్వటంలో కృతకృష్ణుణ్ణయ్యానని ఈ భూతలం మిమ్మల్ని చూసి గర్విస్తుంది. అవును, అందుకే మీరు గర్వరేఖా సమన్వితులు. మీ పరమాత్మ తన తనాన్ని తానే అభివ్యక్తీకరించుకోవటానికి అభివ్యక్తీకరించిన అభివ్యక్తీకరణే జీవాత్మ. పరమాత్మ తన తనాన్ని అభివ్యక్తీకరించుకోవటానికి అభివ్యక్తీకరించిన అభివ్యక్తీకరణే జీవాత్మ. ఆ జీవాత్మ తన తనాన్ని అభివ్యక్తీకరించుకోవటానికి అభివ్యక్తీకరించిన అభివ్యక్తీకరణే ఈ మానసిక మస్తిష్క శారీరక క్షేత్రాలు. పరమాత్మ తన తనాన్ని తాను అభివ్యక్తీకరించుకోవటానికి అభివ్యక్తీకరించిన అభివ్యక్తీకరణే జీవాత్మ. జీవాత్మ తన తనాన్ని తాను అభివ్యక్తీకరించుకోవటానికి అభివ్యక్తీకరించిన అభివ్యక్తీకరణే ఈ దేహమాధ్యమం. కానీ లేశమాత్రం కూడా అభివ్యక్తీకరణ జరగక విఫలమై దేహయాత్రలో కొనసాగుతున్న దేవుడు దేహంగానే కొనసాగుతుంటే, అలాంటి ఆ దేహాలకి ఆశ్రయం ఇవ్వటం భూతలానికే భారంగా మారిపోయిన తరుణంలో దేహంలో ఉన్న దేవుడు, ద రియలైజ్డ్ గాడ్, ద ఎన్లైటెన్డ్ బీయింగ్, తాను దైవాన్నే అని తెలుసుకున్న దేవదేవుడికి ఆరామంగా, ఆశ్రయంగా నిలవటం భూతలానికే మహద్భాగ్యం. అందుకే మీరు గర్వరేఖా సమన్వితులు. ఆత్మ తన తనాన్నంతా రంగరించి తన తనవుణ్ణి, ఆత్మ తన తనాన్నంతా రంగరించి తనువులో పొందుపరిచి తన తనయునికి జన్మనిచ్చినా, ఆత్మ తన తనాన్నంతా రంగరించి తనువులో పొందుపరిచి తన తనయుడికి జన్మనిచ్చినా ఆ తనయుడు ఎప్పుడు పరమాత్మని అభివ్యక్తీకరించిన దాఖలాలే లేవు. ఈ దృశ్యమాన జగత్తులో, ఈ ఇంద్రియాల ఇంద్రజాలంలో, ఈ లౌకికమైన సంఖ్యలలోనే జీవిస్తూ వచ్చింది. సరిగ్గా ఈ జన్మలో మీరే కదా అంతర్ముఖులయ్యారు, అంతరంగంలోని పరమాత్మని అభివ్యక్తీకరించని ఆరంభించారు. ఆ పరమాత్మ మీకు అందిస్తున్న స్నేహహస్తాన్ని, ప్రేమహస్తాన్ని, అభయహస్తాన్ని అందుకున్నారు. అంతర్ముఖులైన జీవాత్మలు మీరు కాబట్టే, పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని ఆవిష్కరించుకున్న ధీరులు మీరు కాబట్టే ఆ పరమాత్మ మిమ్మల్ని చూసి గర్వపడుతున్నారు. అందుకే మీరు గర్వరేఖా సమన్వితులు. అవును, మీరు గర్వరేఖా సమన్వితులు. ఈ వ్యాసాశ్రమంలో ఆసీనులయ్యున్న కాంతిపుంజాలందరికీ నమస్సమాంజలిని అర్పించుకుంటూ, ప్రణతి తతుల్ని సమర్పించుకుంటూ సదస్సులందరూ
ప్రస్తుతం స్వర్గం అన్న ఆధ్యాత్మిక అంశం మీదే మీ ధారణని కేంద్రీకృతం చేసుకోవాల్సిందిగా మనవి. ఈ పుణ్యధామంలో, ఈ వ్యాసాశ్రమంలో, ఈ వేద విద్యాలయంలో, ఈ మహాస్థలిలో ఆసీనులై ఉన్న సదస్యులందరూ తమ ధారణని స్వర్గంగా పిలువబడుతున్న ఆధ్యాత్మిక అంశం మీదే కేంద్రీకృతం చేసుకోవలసిందిగా విజ్ఞప్తి. ఓ సహదేవుళ్ళారా, ఓ దివ్య సదస్సులారా, ఓ సాధకులారా, స్వర్గం అన్న అంశం మీదే మీ ధారణంతా కేంద్రీకరించి ఉంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి. వివేకామృతం